హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటింటి కథ పార్ట్ 47. రచించిన వారు డి కామేశ్వరి. ఇక కథలోకి వెళ్తే, వెంకట్రావు గారు పోయి నెల రోజులు దాటింది. పోవడానికి ముందు 2 రోజులు ఆయన చాలా మందకోడిగా మాట పలుకు లేక ఉన్నారు. ఆకలి లేదంటూ 2 రోజులు ఏం ముట్టలేదు. బలవంతాన కాఫీ, పాలు, హార్లిక్స్ తాగించినా అవి కూడా ఇమడక వాంతులు అయ్యాయి వెంకట్రావు గారికి. ఏదో అజీర్ణం అనుకున్నారు ఇంట్లో వాళ్ళంతా. 3వ రోజు ఉదయం 10 గంటల వేళ ఆయనకి ఒళ్ళు తుడవాలని వచ్చిన కాంతమ్మకి కట్టెలా తగిలింది వెంకట్రావు గారి శరీరం. ఆవిడ గల్లుమంది. ఇంట్లో ఎవరూ లేరు. ఇరుగు పొరుగు చేరారు. వసంత ఆఫీస్కి, రామారావు ఆఫీస్కి ఫోన్లు చేశారు ఇరుగు పొరుగు వాళ్ళు. అంతా పరుగున వచ్చారు. ఎవరు వచ్చినా చేసేదేమీ లేకపోయింది. తలకొరివి పెట్టాల్సిన పెద్ద కొడుకు జైల్లో ఉన్నాడు. ఇక శంకరు ఎక్కడికి పోయాడో ఎవరికీ తెలియదు. ఇరుగు పొరుగు పిల్లలు సైకిళ్ళు వేసుకు వెతికారు తెలిసిన చోట్లల్లా. ఆయన పోయిన టైంలో శంకరు బ్యాంకులో మిత్రులతో కలిసి మొబైల్ వ్యాన్ కొనడానికి బ్యాంక్ వాళ్ళు ఇస్తున్న అప్పు పత్రాల మీద సంతకాలు చేస్తున్నాడు. డబ్బు తీసుకొని పాస్బుక్లో జమ చేయించుకున్నారు. నలుగురి పేర వ్యాను కోసం అడ్వాన్స్ ఇవ్వడానికి కంపెనీకి చెక్ పంపించారు. ఆ పనులన్నీ పూర్తి చేసి ఆనందంగా, అమ్మ చూసావా, నీ కొడుకు శంకరు అప్రయోజకుడు అయ్యాడనుకున్నావు, చూసుకో. ఎమ్మెల్యేలు, ఎంఎస్సీలు, ఎంఏలు, ఎంఎస్సీలు చదివిన వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తా. ఇంకా అలా చూస్తూ ఉండు. ఓ 2-3 ఏళ్ళు వ్యాను అప్పు తీరగానే చూసుకో ఎంత సంపాదిస్తానో. ఇంకో 4-5 ఏళ్ళు పోతే అంటూ నేనొక్కడినే ఒక మొబైల్ క్యాంటీన్ నడిపేస్తాను అని ఆనందంతో ఎగిరి గంతేస్తాడు. ఎంతనుకున్నావో శంకరు, ఏంటనుకుంటున్నావో అంటూ సంబరంగా తల్లికి చెప్పాలని తల్లి తండ్రి నమ్మలేనట్టుగా చూస్తే చేతిలో కాగితాలు చూపించి వాళ్ళిద్దరూ మెచ్చుకోగా చూస్తే గర్వంగా నవ్వాలని అనుకుంటూ ఎంతో సంతోషంగా ఆరాటంగా శంకరు ఇంటికి బయలుదేరిన శంకర్కి భవిష్యత్తు అందంగా ఆనందంగా ఊహించుకునే శంకరుకి పట్టుమని 18 ఏళ్ళు లేని తన మీద అంతకి కొన్ని గంటల ముందే పాపం ఇంటి భారం అంతా మోయబడిందన్న విషయం పాపం శంకర్కి తెలియదు. అతని
ఆనందం అంతా ఇంటి ముందు తండ్రి శవాన్ని చూడగానే ఆవిరైపోయింది. అలా ఆవిరైపోయిందన్నది శంకరు ఊహించనే లేదు. తండ్రికి కొరివి పెట్టడం దగ్గర నుంచి రేపటి నుంచి తన ఇంటి బరువు బాధ్యతలని తన లేత భుజాల మీదకి ఎత్తుకుని తండ్రికి కర్మలు చేయడం, ఇల్లు నడిపే బాధ్యత తల్లి, పెళ్ళి కాని అక్క బాధ్యత, పెళ్ళైన అక్క చెల్లెళ్ళు, పురుళ్ళు, పుణ్యాలు, బారసాలలు, పండుగలు, అల్లుళ్ళ మర్యాదలు అంటూ పెట్టుపోతలు, పెళ్ళి కాని అక్క పెళ్ళి, జైలు నుంచి విడుదలయ్యి వచ్చే అన్నకి ఉద్యోగం దొరకడం గగనం కనుక అతని బాధ్యత. రేపు తనకి పెళ్ళైతే తన పెళ్ళాం పిల్లలు బాధ్యత, తనకు పెళ్ళైతే తన పెళ్ళాం పిల్లల బాధ్యతలు ఇవన్నీ మోస్తూ ఆ ఇంటిని కాపాడాల్సిన బాధ్యత తన నెత్తి మీదే పడిందని తను రేపటి నుంచి హ్యాపీగా కులాసాగా నవ్వుతూ తుల్లుతూ తిరిగే ఈ కాలం కుర్రాడిలా కాక తండ్రి కాని ఇంటి బాధ్యతలు మోయాల్సిన లోయర్ మిడిల్ క్లాస్ ఇంటి బరువు తలకెత్తుకొని బతుకు ఈడ్చవలసిన మధ్యతరగతి కుటుంబం బతుకీడ్చవలసిన మధ్యతరగతి కుటుంబంలోని మానవుడైపోయాడని ఆ భారం అతన్ని కృంగదీస్తుంటే తల ఎత్తాలని ఎంత ప్రయత్నించినా ఆ నెత్తి మీద బరువు మోయలేని వాడినైపోయి మెడలని వంచి కూర్చోపెడుతుందని అతని పథకాలు, అంచనాలు, ప్రణాళికలు అన్నీ తండ్రి మరణంతో తలక్రిందులు అయిపోయాయి. అన్నీ ఒక దారికి వచ్చే వేళకి మళ్ళీ తను తన తండ్రి వారసత్వం పుచ్చుకొని లోయర్ మిడిల్ క్లాస్ మానవుడిగానే మిగిలిపోవాల్సిందేనని, అతను మిగిలిపోతాడని ఆశలు ఆశయాలు ఉన్నా అన్నీ అందుకోవడానికి మధ్యతరగతి జాతికి అడుగడుగునా అనేక అవాంతరాలు వస్తూ ఉంటాయని, ఎదురయ్యే చేరాల్సిన గమ్యం చేరడం చాలా గగనమని పాపం శంకర్కి తెలియలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపటి వీడియోతో ఈ కథ ముగింపు ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.